श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ప్రతి ఆదివారం మనం జరుగుతున్నటువంటి ఈ సత్సంగ కార్యక్రమాల్లో సాయి సన్నిధి గ్రంథం గురించి సత్సంగం జరుగుతూ ఉంది. ఈరోజు సత్సంగ కార్యక్రమంలో బాబా గారికి అత్యంత ప్రీతులైనటువంటి శ్యామ గురించి ఈనాటి సత్సంగ కార్యక్రమంలో మననం చేసుకుందాం. భగవంతుడు తన ఆవిర్భవించేటప్పుడు తన యొక్క పరివారాన్ని ముందే రెడీ చేసుకుంటారు. ఆ అవతార కార్యక్రమంతో ఎవరెవరు మిళితం అవుతారో వాళ్ళంతా ముందే వచ్చేసి ఉంటారు. అదేవిధంగా శ్యామాను కూడా అంత అనన్యమైనటువంటి భక్తుడు బాబాకి. ఎందుకంటే బాబా దగ్గర వచ్చినటువంటి వాళ్ళందరిలో కల్లా శ్యామకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేవారు బాబా గారు. దానికి సాయి సన్నిధి మొట్టమొదటిలో ఒక విషయం రాస్తారు ఇక్కడ మాస్టర్. ఏమంటారంటే, మనకు సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి అనేటువంటిది అది పడేటువంటి వస్తువు మీద బట్టి దాని యొక్క ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఆ కాంతి కిరణాలు కనుక నీళ్ళలో పడినా, లేదా ఒక గాజు మీద పడ్డా, ఒక స్టీల్ పాత్ర మీద పడ్డా వాటి ప్రభావం బాగా కనపడుతుంది. అదే ఒక రాయి మీద పడ్డదనుకోండి, దాని ప్రభావం పెద్దగా కనపడదు. అదేవిధంగా ఆ యొక్క భగవంతుడి యొక్క అనన్యమైనటువంటి ఆ ప్రేమతత్వాన్ని ఆ గ్రహించగలిగినటువంటి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టే ఆ యొక్క తత్వం అనేటువంటి యొక్క విలువ తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆయన యొక్క ప్రేమతత్వాన్ని పరిపూర్ణంగా పొందగలిగినటువంటి వ్యక్తి శ్యామ. ఆ యొక్క శ్యామ బాబా దగ్గర అంతటి ప్రాధాన్యం తీసుకోగలిగేటతను. అలాగే శ్యామ పట్ల ఎంత ప్రత్యేకమైనటువంటి విధానం అంటే, ఒకసారి ఎవరికి ఏ అవసరం వచ్చినా కానీ ఎవరి ద్వారా వెళ్ళాల్సిందంటే శ్యామ ద్వారా వెళ్ళాల్సిందే. ఏదైనా కోరుకుందనుకోండి, ఎవరిని వచ్చినా కానీ బాబా దగ్గరికి వెళ్ళి అడగాలి. ఎవరి ద్వారా వెళ్తే పని అవుతుందంటే శ్యామాన్ని తీసుకొని వెళ్తే పని అవుతుంది అనేటువంటి అంతటి ప్రాధాన్యం పొందగలిగాడు శ్యామ బాబా దగ్గర. ఒకసారి నార్కేకి ఉద్యోగం విషయం సమస్య వచ్చింది. అయితే బాబాని అడుగుతాడు. అయితే ఈ అడిగే సమయంలో అప్పుడు శ్యామ ఆ ప్రదేశంలో లేడు. ఎక్కడో మొట్టమొదటి శ్యామ ద్వారానే అడిగిస్తాడు. అడిగితే శ్యామ బాబా ఏమంటాడంటే, నువ్వు పూణేలో స్థిరపడతావు అంటాడు. నార్కేకి ఉద్యోగం లేదు చాలా కాలం పాటు. ఉద్యోగం లేకపోతే బాబా దగ్గరికి శ్యామ ద్వారా వెళ్తాడు. వెళ్తే బాబా ఏమంటాడంటే, నువ్వు పూణేలో స్థిరపడతావురా అంటాడు. సరే, తర్వాత చాలా కాలం తర్వాత ఒకసారి శ్యామ ఇటు ఊరు వెళ్తాడు. అదే సమయంలో నార్కేకి ఓ లెటర్ వస్తుంది, నీకు బర్మాలో ఉద్యోగం వచ్చింది, నువ్వు వెంటనే వచ్చి జాయిన్ అవ్వు అని చెప్పేసి లెటర్ వస్తుంది. ఆ లెటర్ తీసుకొని అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళాలంటే శ్యామ అప్పుడు ఊళ్ళో లేడు. ఊళ్ళో లేకపోయేసరికి ఎక్కడో వేరే చోట ఎక్కడో ఉన్నాడు. పక్కనటువంటి ఇంకో భక్తుడు, పిల్లి అయినటువంటి భక్తుని తీసుకుని వెళ్ళి బాబాని అడుగుతాడు. బాబా, ఇట్లా బర్మాలో ఉద్యోగం వచ్చింది, చేరమంటారా అని అడిగాడు. శ్యామకి ఏం చెప్పాడు, నువ్వు పూణేలో ఉద్యోగం వస్తుంది, పూణేలో తప్పనిసరి సెటిల్ అవుతాడు అని చెప్పాడు. కానీ బర్మాలో ఉద్యోగం వచ్చింది. సరే, ఇతనికి అప్పటికి డౌట్ వచ్చి అడుగుతాడు బాబాని, బాబా నాకు ఆ ఉద్యోగం స్థిరంగా ఉంటుందా, అక్కడే ఉండమంటారా అని అడుగుతాడు. నీకెందుకు, అసలు బ్రహ్మాండంగా ఉంటుంది, నువ్వు అక్కడే ఉద్యోగం చేరిపో అని చెప్పి బాబా చెప్తాడు. సరే, ఇతనికి డౌట్ వచ్చి నార్కేకి మళ్ళీ శ్యామ వీళ్ళంతా కూర్చునే ప్రదేశానికి వచ్చి ఈ విషయం చెప్తాడు. బాబా ఇట్లా నాకు బర్మాలో ఉద్యోగం వస్తే వెళ్ళి చేరమన్నారంటే శ్యామ మిగతా వాళ్ళందరికీ అనుమానం వస్తుంది. బాబా ఎప్పుడైనా ఒక మాట అన్నారు అంటే ఆయన మాట తప్పే ప్రశ్నే లేదు. అటువంటిది పూణేలో నువ్వు స్థిరపడతావని చెప్పినటువంటిది వెంటనే ఈయన ఎట్లా మాట మార్చాడు అనేటువంటిది డౌట్ వచ్చి శ్యామకు అంత స్వతంత్రం. వెంటనే బాబా దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి, నువ్వు నార్కే విషయంలో నాకు చెప్పింది రైటా, అక్కడ అలా కాకుండా ఈ పిల్లకి చెప్పింది రైటా అని చెప్పి బాబాని నిలదీస్తాడు. బాబా అంటాడు, అసలు నువ్వు మాట తప్పడానికి అసలు అవకాశం లేదు కదా, నువ్వు ఎట్లా మాట తప్పావు, అసలు ఏంది విషయం అంటే, అసలు ఇప్పుడు నువ్వు తేల్చాల్సిన విషయం నాకు పిల్లకి చెప్పింది కరెక్టా, నాకు చెప్పింది కరెక్టా తెలుసుకుంటాడు. సరే, బాబా ఆలోచించి ఏమంటాడంటే, నీకు చెప్పిందే కరెక్ట్ అంటాడు. మళ్ళీ అతను పూణేలోనే స్థిరపడతాడు. కాబట్టి అంతటి ప్రేమతత్వం శ్యామ అంటే బాబాకు ఉండేది. అయితే చాలా చిన్న వయసులో షిరిడి వచ్చేస్తాడు. ఎంత చిన్న వయసు అంటే 3 సంవత్సరాల పిల్లవాడిగా ఉన్నప్పుడు వాళ్ళ తండ్రితో పాటు షిరిడి వచ్చేస్తాడు. వచ్చేసి అక్కడే ఉండిపోతాడు వాళ్ళ తండ్రితో పాటు. అయితే 72 సంవత్సరాలతో పాటు కనీసం, అయితే అతనుకు 72 ఇయర్స్, దాదాపు 80 ఏటా సిద్ధి పొందుతాడు. అంతవరకు కూడా షిరిడిలో ఉన్నాడు. షిరిడిలో ఉన్నా కానీ
ఏ రోజు కూడా కొంచెం జలుబు దగ్గు అనేటువంటిది కూడా ఎరగనటువంటి అంత ఆరోగ్యమైన వ్యక్తి శ్యామ. అయితే బాబా దగ్గరికి ఇతనికి లింక్ ఎట్లా ఏర్పడిందంటే, బాబా చెప్తాడు, నా వాడిని నేను అనేక మిషన్ల మీద లాక్కుంటా అన్నట్టుగానే ఈ శ్యామాన్ని కూడా చిన్నగా ఎట్లా లాగాయంటే బాబా గారు, అతను స్కూల్లో టీచర్గా పనిచేసేవాడు. అతనికి 3 వృత్తులు ఉండేవి. స్కూల్లో టీచర్గా చేస్తుండేవాడు, పటేల్గా చేసేవాడు, అట్లనే ఆయుర్వేద వైద్యం కూడా చేస్తుండేవాడు. ఇతనికి ఆయుర్వేద వైద్యం అంటే బాగా ఇంట్రెస్ట్. ఎంత ఎక్స్పర్ట్ అంటే ఇతను నాడి పట్టుకుంటే వాడికి ఉండే వ్యాధి ఏంది, ఏ మందు వేస్తే వెంటనే తగ్గిపోతుందని చెప్పగల సామర్థ్యం ఉండేవాడు శ్యామ. అయితే ఎంత గొప్పగా అంటే బాబా దగ్గరికి వెళ్ళి ఆయుర్వేదంలో ఉన్న మెడికల్ కూడా ఇంకా తెలుసుకొని వచ్చి ఉండేవాడు. ఇంకా ఆయుర్వేదంలో మంచి పట్టు సంపాదించి వైద్యం నేర్పించేవాడు. అయితే ఆ వైద్యం చేసినప్పుడు చిన్న పని చేసేవాడు. ఏమని చేసేవాడంటే మందు బ్రహ్మాండంగా తయారు చేసి బాబా విభూతి ఉంది కదా, ఈ విభూతి వేసుకుంటేనే ఈ మందు పని చేస్తుంది అని చెప్పేవాడు ప్రతివాడికి. అంటే బాబా పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి ఈ వైద్యం పట్ల కూడా గట్టిగా ఉంది. అందుకని ఏం చెప్పేవాడు, నువ్వు ఈ మందు వేసుకునేటప్పుడు బాబా విభూతి పెట్టుకో నీకు తగ్గుతుందని చెప్పి వైద్యంలో చివరిలో ఆ విధంగా చెప్తూ వస్తుండేవాడు. సరే, మొట్టమొదటి ఇతని బాబాతో లింక్ ఎట్లా ఏర్పడుతూ వచ్చిందంటే, ఇతను పనిచేసే స్కూలు బాబా మసీదుకి ఎదురుగా ఉండేది. వీళ్ళ ఆ మసీదుకి ఎదురుగా ఒక రూమ్ ఉండేది, దాంట్లో స్కూల్ నడుపుతూ ఉండేవాడు ఇతను. ఆ స్కూల్లో ఇతనే అక్కడే ఉంటుండేవాడు. రాత్రిపూట మసీదులో నుంచి బాబా రకరకాలైన భాషల్లో మాట్లాడుతుండేవాడు. ఈయన ఉర్దూలో మాట్లాడేవాడు, హిందీలో మాట్లాడేవాడు, సంస్కృతం మాట్లాడేవాడు, ఇంగ్లీష్ మాట్లాడేవాడు. ఇన్ని రకాలు మాట్లాడుతుంటే ఈయన ఎవరో గొప్పవాడు ఉంటాడనేటువంటి విశ్వాసం ఏర్పడిందే కానీ పెద్ద పూర్తిగా భగవంతుడు అనేటువంటి గట్టితనం ఏర్పడాల. ఈ లోపల ఇంకో సంఘటన జరిగింది. ఏమైందంటే, అహ్మద్ నగర్ కలెక్టర్ గారు ఉన్నారు. ఆ కలెక్టర్ గారి యొక్క పర్సనల్ సెక్రటరీ ఉన్నాడు. అంటే ఆల్మోస్ట్ చాలా పెద్ద స్థాయి, ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి. అటువంటి వాళ్ళు షిరిడి అనేది ఇవాళ మనం చూస్తున్న పెద్ద వైభవమైనటువంటి రాజధాని. ఆ రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉండేదంటే, చిన్న గుర్రబండి ఆ ఊళ్ళోకి వచ్చినా చాలా పెద్ద విచిత్రంగా చూసేటువంటి ఊరు. అంత చిన్న పల్లెటూరికి అంత పెద్ద ఆఫీసర్ వస్తుంటే చాలా హంగామా ఉంటుంది. ఆ ఏర్పాట్లు కానీ, అకామిడేషన్కి కానీ ఇవన్నీ చాలా ఏర్పాటు ఉంటుంది. అసలు ఏం ఇంటిమేషన్ లేకుండా ఆయన డైరెక్ట్గా వచ్చేసి ఆ ఊర్లోకి వచ్చేసి డైరెక్ట్గా శ్యామ దగ్గరికి వస్తాడు. వచ్చి ఏమంటాడంటే, ఈయన పటేల్ కదా, శ్యామ దగ్గరికి వచ్చి ఏమడుగుతాడంటే, ఇక్కడ గొప్ప మహనీయుడు ఉన్నట్టు కదా, ఎవరు ఆయన ఏంది అని అడుగుతాడు. ఇక్కడ మహనీయుడా? ఇక్కడ ఎవరు లేరే. ఆ మసీదులో మడుగు పిచ్చి పగ్గీరు ఒక ఆయన ఉంటాడు, ఆయన తప్ప ఇక్కడ ఎవరు మహనీయుడు ఎవరు లేరే అని చెప్పి శ్యామ అంటాడు. వీళ్ళకి వాళ్ళు ఒకటే అంటారు, భీమశంకరాలయంలో ఉన్నటువంటి సాధువు ఇక్కడ గొప్ప మహనీయుడు ఉన్నాడు, ఆ మహనీయుడిని దర్శనం చేసుకోమని చెప్పాడు, నువ్వు మా దగ్గర అర్జెంటుగా అక్కడ తీసుకుని వెళ్ళంటాడు. అప్పటికి వాళ్ళు చెప్తారు, మీరు చాలా గొప్ప ఐఏఎస్ ఆఫీస్ స్థాయిలో ఉండేవాళ్ళు, మనలాంటి చదువుకున్న వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి స్థాయి కాదు ఆయనది, ఆయన ఏదో పిచ్చి ఫకీర్ లాంటి వాడు ఆయన దగ్గర మనం పోకూడదు అన్నట్టు నిర్లక్ష్యంగానే సమానం చెబుతాడు. వాళ్ళు ఏమంటారు, కాదు మాకు ఆ సాధువు పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉంది, ఆయన మాకేం చెప్పాడంటే వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని రమ్మన్నాడని చెప్పి చెప్తారు. సరే, వీళ్ళంతా కలిసి మసీదుకి వెళ్తారు. మసీదుకి వెళ్ళి మెట్లు కూడా ఇంకా ఎక్కపోయేటప్పటికి ఈయన అందుకుంటాడు. అప్పుడే బాబా గారు, నేను పిచ్చి పకీర్ని, నన్ను చూడటానికి మీరందరూ వచ్చేది ఏంది, మీరంతా పోయి ఆ భీమశంకరాలలో ఉన్నటువంటి సాధువు కాళ్ళ మీద పడండి, పోయి నా దగ్గరికి మీరందరూ వచ్చేదని చెప్పి ఈయన దగ్గుకుంటాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది ఈయనే మహనీయుడు అనే విషయం. అప్పుడు శ్యామకు కూడా కొంచెం అప్పుడే అంటుకుంటుంది చిన్నగా. తర్వాత ఇంకో సంఘటన కూడా జరుగుతుంది. దేవీదాసు, జానకిదాసు అనేటువంటి 2 సన్యాసులు కూడా షిరిడీలో ఉండేవాడు. వాళ్ళు కూడా నిరంతరం ఈయన బాబా గొప్పవాడు అనేటువంటి విధంగా అక్కడికి వచ్చి కూర్చుంటూ రోజు వస్తుండేవాడు. వీళ్ళందరినీ చూసిన తర్వాత ఆయన చిన్నగా ఎక్కడో తగులుతుంది, ఈయన సామాన్యుడు కాదు అనేటువంటి విషయంతో చిన్నగా మసీదు రావడం మొదలుపెట్టాడు. రావడం కూడా దేనికి వచ్చేవాడంటే, బాబా గారు చిలుము పీల్చేవాడు. కేవలం ఆ చిలుము కోసం పీల్చుకోవడం కోసం మాత్రమే మసీదుకి వచ్చేవాడు. అట్లా వీళ్ళిద్దరూ కొంతకాలం పాటు వీళ్ళిద్దరికి నడిచినటువంటి. సరే, తర్వాత ఇంకో సంఘటన ఏం జరిగిందంటే, అక్కలకోట స్వామివారి యొక్క శిష్యుడు అయినటువంటి ఆనంద స్వామి అనేటువంటి ఒక ఆయన ఉండేవారు. ఆయన దగ్గరికి కొంతమంది భక్తులు ఒకసారి వెళ్తారు. శ్యామ వీళ్ళంతా కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, షిరిడి నుంచి వచ్చానగానే బాబా నేను చూడాలని చెప్పి అంటాడు. అప్పటికి ఆయన వయసు 95 సంవత్సరాలు. అక్కలకోట స్వామివారిని సేవించినటువంటి ఆయన 95 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఉండగానే వెంటనే నేను బాబాని చూడాలని చెప్పి అంటాడు. అది సరే, అందరు కలిసేసి బాబా దగ్గరికి వస్తారు. ఆనంద స్వామి అట్లా నిలబడతాడు, ఎదురుగా బాబా ఎదురు నిలబడతారు. బాబా ఆయన ఇద్దరు ఒకళ్ళొకసారి అట్లా కాసేపు చూసుకుంటారు, అంతే చూసుకుంటారు, ఎవరు ఏం మాట్లాడుకోరు. తర్వాత ఆనంద స్వామి వెళ్ళిపోయి తన ప్లేస్కి వెళ్ళి ఏమంటాడంటే, ఆ షిరిడి అనేటువంటి పేడకొప్ప మీద ఉన్నటువంటి వజ్రం లాంటి వాడు బాబా అని చెప్తాడు ఆయన. కాబట్టి ఆ విధంగా బాబా యొక్క గొప్పతనాన్ని మొట్టమొదటి అహ్మద్ నగర్ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటి అర్థమైంది.
రెండోసారి ఎప్పుడు అర్థమైందంటే ఈ ఆనంద స్వామి వారు ఎప్పుడైతే ఆయన షిరిడి అనేటువంటి పేడకొప్ప మీద ఉన్నటువంటి ఒక గొప్ప వజ్రం వంటి వాడు అనేటువంటి మాట ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు అర్థమైపోతుంది శ్యామకి ఈయన సామాన్యుడు కాదు, గొప్ప మహనీయుడు అనేటువంటి విశ్వాసం అతనిలో ఏర్పడుతుంది. తర్వాత గంగగిరి అనేటువంటి సాధువు కూడా ఉండేవాడు. ఆయన కూడా ఏం చెప్తా అంటే సాయినాథుడు గొప్ప ఫకీరు, ఆయన గొప్ప మహనీయుడు అనేటువంటి విషయం చెప్తాడు. ఇంతమంది చెప్పిన తర్వాత అప్పుడు ఇక శ్యామకి ఒక విధానం అనేటువంటి ఏర్పడిపోతుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య పిలుపులోనే చాలా ఆనందకరమైన పిలుపు కనపడుతుంది. శ్యామ బాబాని ఏమని పిలిచేవాడంటే దేవా అని పిలిచేవాడు. ఆయన ఈయన ఏమని పిలిచేవాడంటే శ్యామ అని పిలిచేవాడు. శ్యామ అంటే ఏంటంటే కిష్టిగాడు, అంటే ఎంత చాలా ఎఫెక్షన్ ఉండే వాళ్ళని మనం ఎట్లయితే సింపుల్ పేర్లు పెట్టి పిలుస్తామో ఆ విధంగా శ్యామాని అంత అభిమానంగా పిలిచేవాడు బాబా గారు. అయితే ఆ విధంగా అయితే ఇతనికి ఆచార వ్యవహారాలు ఎక్కువ. శ్యామకి మిగతా వాళ్ళతో భోజనం చేసేవాడు కాదు. షిరిడీలో ఎక్కడన్నా కొన్నేళ్లలో మాత్రమే భోజనం చేసేవాడు. అలాగే పందిలో కూర్చున్నప్పుడు ఇతనికి ప్రత్యేకంగా ఒక పాయసం మాత్రం వడ్డించేవాడు. ఇట్లా ఉండేది. సరే ఒక ఏకాదశి రోజు బాబా గారి దగ్గరికి వస్తాడు. రాగానే ఆయన ఏదో కొన్ని పప్పులు తీసి శ్యామ చేతిలో పెడతాడు. పెట్టగానే శ్యామ చూసి ఏమంటాడంటే ఏంటి ఏకాదశి రోజు, పవిత్రమైన ఏకాదశి రోజు ఇవన్నీ తినేసి నా వ్రతం జడగొట్టుకోవాలి ఏందని అంటాడు. అంటే సర్లేవు తింటే ఏం కాదులే వదిలేసి అన్నట్టుగా చాలా స్వప్నంగా అని చెప్తాడు. సరే తర్వాత ఈ లోపల ఇంకో భక్తుడు వస్తాడు. వచ్చి బాబా ఏకాదశి రోజు ఉల్లి తినచ్చా అని అడుగుతాడు. ఏమడుగుతాడు? బాబా ఏకాదశి రోజు ఉల్లి తినచ్చా అని అడిగి ఒక భక్తుడు అడుగుతాడు. అడిగితే తినకూడదు అని బాబా అంటాడు. అతను అక్కడితో వదిలిపెట్టకుండా అతను ఏమంటాడంటే మిగతా మొక్కలాగే అది కూడా ఒక గడ్డలాగా వచ్చిందే కదా, మరి దానికోసం ప్రత్యేకంగా దాన్ని తినకూడదు అనేటువంటి నిషిద్ధం ఏంటంటే అది తిను అంటాడు బాబా. ముందేమన్నాడు? తినచ్చా అంటే తినకూడదు అన్నాడు. అతను ఏమడిగాడు? బాబా అది మిగతా గడ్డలాంటి అది కూడా శాకాహారమే కదా, మరి ఎందుకు తినకూడదు అంటే తిను అంటాడు. శ్యామకు అర్థం కాదు. ఏంది నువ్వు అన్నీ తెగమగ్గా మాట్లాడతావు, కాసేపు ఏమో తినమంటావు, కాసేపు ఏమో వద్దంటావు, ఏంది నువ్వు అని చెప్పి. అంటే మనకు బాగా స్వతంత్రం ఉన్న వ్యక్తితో ఎంత క్లోజ్గా మాట్లాడతామో ఆ విధంగా మాట్లాడతాడు. నువ్వేంది అన్ని తెగమగ్గా సమాధానం చెబుతావు, కాసేపు తినమంటావు, కాసేపు వద్దంటావు, ఏందని అంటాడు. అనగానే దాన్ని తిని జీర్ణించుకోగల సామర్థ్యం ఉంటే తిను, లేక వదిలేయి అంటాడు. దాంట్లో ఎంతో అంతరార్థం ఉంది. ఉపవాసం అంటారు, జాగరణ అంటారు. ఈ రెండుకి చాలా అంతరార్థం ఉంటుంది. ఉపవాసం అంటే ఏంటంటే మనం భోజనం కన్నా ఎక్కువగా మిగతా పదార్థాలు తినేసి ఉపవాసం ఉంటాం కాదు. మనం ఒక్కోసారి ఏదైనా మనకు బాగా ఇంట్రెస్ట్ అయిన పనిలో పడ్డప్పుడు భోజనం చేయాలనేటువంటి ఫీలింగ్ కూడా రాదు. మనకు బాగా ఇష్టమైన పని, పెళ్ళి ఉంది, మన ఇంట్లో అమ్మాయి పెళ్లి చేస్తున్నాం, పెళ్లి వాళ్ళంతా వచ్చున్నారు, చాలా బిజీగా ఉంది, ఇవాళ 7 గంటలకే టిఫిన్ చేయాలి కదా, 1 గంటకే భోజనం చేయాలి కదా అనేటువంటి ఆలోచన మనకు ఉండదు. దాని మీద అసలు ఆ ధ్యాసే ఉండదు. అలాగే నిద్రపోవాలనేటువంటి ఆలోచన ఉండదు. అదేవిధంగా భగవంతుని పట్ల కూడా నువ్వు అసలు ఆలోచనే లేకుండా, ఆహారం అనేటువంటి ఆలోచనే లేకుండా, నిద్ర అనే ఆలోచన లేకుండా ఉన్నప్పుడే అదే నిజమైన ఉపవాసం, అదే నిజమైన జాగరణ అవుతుందంటాడు. బాబా ఇందా చెప్పింది కూడా అదే అన్నాడు. ఏమన్నాడు? ఉల్లి నువ్వు తిని దాన్ని కంప్లీట్గా జీర్ణించుకోగలిగితే, అంటే అర్థం ఏంటంటే నేను ఏకాదశి కదా, ఉల్లి తినాను కదా, మళ్ళీ దోషమేమో అనేటువంటి భావన లేకుండా, దాని గురించి మళ్ళీ వేరే ఆలోచన లేకుండా ఉల్లి తిన్నాము, బాబా ప్రసాదంగా వచ్చింది. ఇప్పుడు మనం వస్తాము, ఈరోజు ఉపవాసం ఉన్నాం, ఎవరో ప్రసాదం పెట్టారు, దాంట్లో ఉల్లిపాయ ముక్కలు 2 వచ్చినాయి అనుకోండి, అరే ఇవాళ నా దీక్ష అంతా పోయింది అనేటువంటి భావం అక్కర్లా. ఆయన సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఎవరో ప్రసాదం పెట్టారు, బాబా నిర్ణయం అంతే, ఆయన ప్రసాదం అనుకుని తినేయటం అంతే. అందుకని ఆ విధమైన భావం అనేటువంటి చాలా స్పష్టంగా చెప్తారు. ఆ విధంగా శ్యామ దగ్గర ఆ విధంగా సంఘటన అనేటువంటి జరుగుతుంది. అయితే శ్యామకి ఎన్ని గొప్ప అవకాశాలు ఇస్తాడంటే, ఆయనకుండే లక్షణం బాబా గారి దగ్గర తనకు వచ్చే దక్షిణ మొత్తాన్ని సాయంకాలాన్ని మొత్తాన్ని పనిచేసేవాడు అందరికీ. కానీ శ్యామకి ఇచ్చేవాడు కాదు, మహల్ సభది కూడా ఇచ్చేవాడు కాదు. మహల్ సభది తర్వాత మనకు వస్తుంది కాబట్టి దాంట్లో మాట్లాడుకుంటాం. చిన్న సంఘటన చెప్పేసి మళ్ళీ శ్యామలకు వద్దాం. మహల్ సభది పరిస్థితి ఏంటంటే, ఇంటిల్లో పాది వస్తున్నా కానీ ఎవరు వచ్చి బాబా ఈరోజు మేము భోజనం చేయలేదని ఒక మాట కూడా బాబా దగ్గర చెప్పేవాళ్ళు కాదు. అందుకనే ఆయన ఏం చేశాడు, మిగతా వాళ్ళంతా డబ్బులు ఇచ్చేసి ఎవరి అకౌంట్ వాళ్ళు సెటిల్ చేసి పంపించేశాడు. వీళ్ళకి మహల్ సాబద్ కుటుంబాన్ని మటుకు ఏమి ఇచ్చాడంటే 60 సంవత్సరాల పాటు తన పాదస్పర్శ పొందినటువంటి తన పాదుకల్ని బాబా గారు ఇచ్చారు. అది అసలు తరతరాలకు సరిపడదు వాళ్ళకి ఇచ్చారు. అట్లానే శ్యామ పరిస్థితి కూడా అదే. శ్యామకి దక్షిణ ఇచ్చేవాడు కాదు, అసలు బాబా డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఇతను ఏమడిగేవాడు అక్కడ కూర్చున్నప్పుడు, బాబా ద్వారక, బృందావనం, కైలాసం ఇవన్నీ ఉన్నాయా అని అడిగేవాడు. ఉన్నాయి అని చెప్పి ఆయన చూపించాడు కూడా బాబా గారు. కాబట్టి అటువంటి అవకాశం ఇచ్చాడు. అలాగే ఒకసారి ఒక అతను వచ్చి ఒక 5,000 రూపాయలు బాబాకి శ్యామకి ఇవ్వబోతే వెంటనే బాబా అతను చాలా గట్టిగా చెప్తాడు, నువ్వు అతనికి ఇవ్వద్దు అని చెప్పేసి, అయితే అతను ఇంకా గొప్ప అవకాశాలు ఏమిచ్చాయంటే
అనేక క్షేత్రాలు దర్శనం చేయిస్తాడు శ్యామాచేత బాబాగారు. క్షేత్రాలంటే కూడా ఎవరు ప్రతినిధిగా వెళ్తాడంటే బాబాగారి ప్రతినిధిగా వెళ్తాడు. వాళ్ళు పెద్ద పెద్ద ధనికులంతా కూడా ఈయన యాత్రలు తీసుకెళ్ళి ఆ యాత్రలో కూడా వీఐపీ దర్శనాలు అన్ని ప్రతి చోట ఏనుగు మీద ఊరేగింపులు చేసి ఆ విధమైన దర్శనాలు శ్యామాకి ఇప్పిస్తాడు. అయితే ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి, మనము సహజంగా ప్రతి వాళ్ళం ఏంటంటే కష్టం వచ్చినప్పుడు భగవంతుని గట్టిగా పట్టుకుంటాం, ఆనందం వచ్చినప్పుడు ఆయన సహజంగా మర్చిపోతాం. శ్యామ దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఎన్నో క్షేత్రాలు చూపిస్తాడు బాబా. ఎవరి ద్వారా? ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ శ్యామాన్ని తీసుకెళ్ళాలని చెప్పి శ్యామాను కూడా పంపించేవాడు. ఎన్నో క్షేత్రాలు తీసుకెళ్తారు వాళ్ళు, ఎన్నో రాజమర్యాదలు చేస్తారు ఆ క్షేత్రాలన్నింటిలో. చేసిన చివరి ప్రతి క్షేత్రంలో ఆయన ఏం చెప్పామంటే ఈ అనుభూతి అంతా నాకు ఎవరి వల్ల వచ్చిందంటే బాబా గారి వల్ల వచ్చింది నాకు ఈ అనుభూతి అని చెప్పి బాబా తత్వాన్ని కీర్తించేవాడు. అక్కడ ఆ విలువను ఎక్కడ పోగొట్టుకోవాలి అతను. కాబట్టి బాబా నాకు ఆ విలువ ఇచ్చాడు, బాబా వల్లే నాకు ఇది వచ్చింది అనేటువంటి విశ్వాసాన్ని ఏనాడు అతను మర్చిపోలేదు. కాబట్టి అంతటి అనుగ్రహాన్ని బాబా గారు ఇచ్చాడు. అలాగే మనకు ఇతనికి ఇంకా గొప్ప అవకాశం ఏంటంటే ఒకసారి నోల్కర్ అనే భక్తుడు చాలా ఆరోగ్యపరంగా బాగా ఇబ్బంది పడుతుంటాడు. ఇబ్బంది పడుతూ శ్యామను ఒక మాట అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే నాకు కొద్దిగా బాబా పాదతీర్థం తెచ్చి పెడతావా అని అడుగుతాడు. మామూలుగా అయితే సాయంకాలం అస్తమానం తర్వాత మసీదులోకి ఎవరికీ ప్రవేశించడానికి అవకాశం లేదు. సరే అని చెప్పేసి నోల్కరు చాలా అనారోగ్యమైన పరిస్థితుల్లో ఉంటే ఏమడుగుతాడంటే నాకు కొద్దిగా బాబా పాదతీర్థం తెచ్చిపెట్టని అడుగుతాడు. తెచ్చిపెట్టనగానే శ్యామ ఏం చేస్తాడంటే ఒక పాత్రలో నీళ్లు తీసుకొని బాబా నిద్రపోతుంటారు. అప్పటికే మసీదులోకి చిన్నగా ప్రవేశిస్తాడు. ఇతను రావడం ఆల్రెడీ గమనిస్తాడు బాబా. గమనించి కాలుతో తందామని చెప్పి కాలుకి లేవబోతుంటాడు. వెంటనే ఇతను ఏం చేస్తాడు, ఇతను తీసుకెళ్ళి పాత్ర తీసుకెళ్ళి బాబా పాదాన్ని దాంట్లో ముంచుకొని బయటకు తిరుగుతాడు. అతను ఎంత స్వతంత్రం ఉంటే ఆ పని చేయగలుగుతాడు అతను. కాబట్టి ఆ విధంగా ఆయన పాదం తీసుకెళ్ళి దాంట్లో ముంచేసుకొని తెచ్చేసి ఇతనికి ఆ పాదతీర్థం ఇచ్చేస్తాడు. కాబట్టి ఆ విధమైనటువంటి స్వతంత్రత అతనికి కనపడుతూ వచ్చేసింది. అట్లనే ఇంకొక స్త్రీ బాబా దగ్గరికి వస్తుంది. వచ్చి సంతానం లేదని బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉంటే బాబా అంటాడు, ఇతను శ్యామ అంటాడు, బాబా ఆమెకి పిల్లలు లేరట, మగ పిల్లవాడు నువ్వు. ఎంత గట్టిగా చెబుతాడంటే నువ్వు కొబ్బరికాయ ఇచ్చేసి ఆమె మగ సంతానం ప్రసాదించు అని అడుగుతాడు. బాబా తటపడాయిస్తుంది, అరే జాతకంలో లేదురా అని ఇది చెప్పబోతుంటే, కాదు నువ్వు ఆ అమ్మాయికి నువ్వు మళ్ళీ ఆ మగ సంతానాన్ని ఇవ్వు అని చెప్పి అంత గట్టిగా కమాండింగ్గా చెబుతాడు. చెప్పి ఇంత స్వతంత్రంతో ఒక్కోసారి చిన్న చిన్న తప్పులు కూడా చేశాడు. ఎడ చేస్తూ వస్తాడంటే బాబాకి ఎవరో ₹2 దక్షిణ పంపిస్తాడు. దక్షిణ పంపిస్తే దాన్ని ఈయన సర్వజ్ఞుడు కదా, ఎంత మాత్రం సర్వజ్ఞుడో చూద్దామని చెప్పి ఏం చేశాడంటే ఆ ₹2 దక్షిణ తీసుకొచ్చి మసీదు ముందు ఎక్కడ పాపం ఇంటికి కూడా తీసుకెళ్ళా, మసీదు ముందు కాస్త మట్టితో దాంట్లో పెట్టి పూడ్చిపెట్టి వదిలేస్తాడు. బాబా పట్టించుకోవడం ఇతను చెప్పడు. కొన్నాళ్ళు అయిన తర్వాత శ్యామ ఇంట్లో దొంగలు పడి మొత్తం దోచుకుపోతారు. లబో దిబో అంటూ బాబా దగ్గరికి వస్తాడు. రాగానే బాబా అంటాడు, అవునరా 6 నెలల క్రితం ఇప్పుడు నీ ఇంట్లో దొంగలు పడ్డారు కాబట్టి చెప్పుకోవడానికి నేనన్నా ఉన్నాను, నాది 6 నెలల క్రితం ₹2 పోయిందిరా, నేను ఎవరితో చెప్పుకోవాలరా అని అడుగుతాడు. కాబట్టి అంతటి స్వతంత్రత అంటే భగవంతుడి యొక్క ఇది ఎంత స్పష్టంగా ఉంటుందంటే ఈ పీఠానికి కుట్టాలం పీఠాధిపతులు శివచిదానంద భారతీ స్వామి వారు ఉండేవారు. ఆయన నేను వారితో సన్నిహితంగా పైన ఉండేవాడు. ఉన్నప్పుడు ఆయన రోజు రాత్రి 12-1 గంటప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఆ రోజు వచ్చిన దక్షిణ మొత్తాన్ని ఒక బుక్లో రాస్తూ ఉండేవాడు. ఇవాళ ₹355 వచ్చింది, ₹655 వచ్చిందని చెప్పి ఏ రోజుకి ఆ రోజు రాత్రి 12 గంటల లోపల డైరీ రాస్తున్నాడు. నేను ఆయన దగ్గర పడుకున్నప్పుడు అనుకున్నాను, ఇంత పెద్ద పీఠాధిపతి ఏంది, ఈయనకి ఈ పిచ్చేంది, అర్ధరాత్రాలు కూర్చొని ₹5 వచ్చింది, ₹10 వచ్చిందని చెప్పి ఈ లెక్క రాస్తున్నాడని చెప్పేసి నేను మనకు ఉండే స్థాయిలో మనం అనుకున్నాం అంతే. మహనీయులంతా వాళ్ళ ఆంతర్యం అంతా ఎట్లా ఉంటుందంటే ఏ సందర్భంలో చెప్పాలో ఆ సందర్భంలో చెబుతారు వాళ్ళు. సరే మేమంతా కూర్చున్నాం ఒకసారి, ఆ సందర్భంలో ఆయన సత్సంగంగా చెప్పుకుంటూ ఓ మాట అన్నారు, ఈ పీఠం మొత్తానికి నేను అధిపతిని, నన్ను ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా ఎవరు అడిగేవాళ్ళు, కానీ నేను ఎవరికి ఆన్సరబుల్ అంటే ఆ అమ్మవారికి ఆన్సరబుల్ నేను. కాబట్టి ప్రతిరోజు కూడా నాకు వచ్చే దక్షిణల మొత్తాన్ని రూపాయలతో సహా అని చెప్పి నదట చూసి రూపాయలతో సహా లెక్క రాసి అమ్మవారికి లెక్క సమర్పిస్తానని చెప్పి చెప్పుకుంటూ వచ్చాను. రూపాయలతో సహా నాకు వచ్చే దక్షిణ మొత్తాన్ని లెక్క రాసి నేను అమ్మవారికి సమర్పించుకుంటానని చెప్పి చెప్పారు. కాబట్టి మనందరికీ ఆన్సరబుల్ ఎవరంటే భగవంతుడు. కాబట్టి మనము ఆ జడ్జిమెంట్ అనేది ఆయన దగ్గర తీసుకోవాలి. కాబట్టి అది ముఖ్యమైన విషయంగా చెప్పుకుంటూ వస్తారు. కాబట్టి శ్యామ విషయం అట్లా జరుగుతూ వచ్చింది. అట్లనే ఆయన ఎన్నో అనుభూతులు చూశారు. ఓ పిల్లవాడు ఎవరో బావిలో పడిపోతుంటే ఆయన రక్షించిన సందర్భం ఒకసారి చూస్తాడు. అట్లనే ఒకసారి ఇతని కంటు పోటు వస్తుంది, కళ్ళు బాగా విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది. సహజంగానే ఆయుర్వేద వైద్యుడు కదా, ఎన్నో మందులు వేసుకుంటాడు, ఎంతో ప్రయత్నం చేస్తాడు, ఏమీ తగ్గదు. సరే చివరి బాబా దగ్గరికి వస్తాడు. వచ్చి
నువ్వేమో బ్రహ్మాండంగా ఇక్కడ కూర్చున్నావు, నా పరిస్థితి నేను తలడిల్లిపోతున్నావు, కనీసం పట్టించుకోలేదు నువ్వు అని చెప్పి అంటాడు. అది తగ్గుతులేదు, తొందరపడవాకు నువ్వు, తగ్గుతుందిలే అని చెప్పి ఏమంటాయంటే అక్కడ ఉండే 4 మిరియాలు తీసుకెళ్ళి శుభ్రంగా దాన్ని నూరేసి దాంట్లో కళ్ళలో పెట్టేసుకో అంటాడు. ఇతను సహజంగానే ఆయుర్వేద వైద్యుడు కదా, అవి దానికి విరుగుడు కాదు, ఇంకా వ్యాధిని పెంచుతుంది అది. అప్పుడు అంటాడు, ఏంటి నీ ఉద్దేశం ఏంటి, నాకున్న ఈ 2 కళ్ళు కూడా పోగొడదామని అయింది నువ్వు, కాబట్టి మిరియాలు ఎంత ప్రమాదం తెలుసు కదా, తెలిసి నాకు నువ్వు ఈ వైద్యం చెప్పేవేందని అడుగుతాడు. అప్పుడు మళ్ళీ ఏమంటాయంటే నీకెందుకు, నేను చెప్తున్నా కదా నువ్వు చేసుకోపో అంటాడు. కానీ ఇతను బయటికి ఆ మాట అన్నాడే కానీ లోపల ఒక విశ్వాసం ఏంటంటే ఈయన చెప్తే జరుగుతుంది, లోపల కాన్ఫిడెన్స్ అనేది ఉంది, కానీ బయటపడలేకపోయినా లోపల మటుకు ఆంతర్యంలో మటుకు గట్టిగా ఉంది ఆ విశ్వాసం. కాబట్టి వెంటనే వెళ్ళి ఆ పని చేసేస్తాడు, ఆ వ్యాధి సెట్ అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వస్తారు. అట్లనే ఒకసారి ఎవరో వచ్చి ఒక వెండి కాయిన్ పట్టుకొస్తారు. దానికి ఒక పక్కన రాముడు లక్ష్మణుడు, తర్వాత వస్తారు వెనక సీతాదేవి, వెనక ఆంజనేయ స్వామి ఉంటారు ఆ వెండి విగ్రహాన్ని, వెండి కాయిన్ అది. ఆ తీసుకొచ్చిన వ్యక్తి బాబాకి ఇవ్వగానే బాబా అంటాడు, అరే నువ్వు 25 రూపాయలు దక్షిణ ఇస్తే కానీ నీకు ఇవ్వను రా అంటాడు. సరే పాపం తెచ్చిన వ్యక్తి చాలా ఆరాటపడి ఎక్కడో ఒక చోట సమీకరించుకుని 25 రూపాయలు దక్షిణ బాబా దగ్గర తీసుకొస్తే బాబా ఇవ్వడానికి ససేమని అంగీకరించకుండా ఆ మూల కూర్చున్న శ్యామాను పిలుస్తాడు. శ్యామను పిలిచి ఇది తీసుకొని పూజ చేసుకొని చెప్పిస్తాడు. అట్లా అతనికి ఎన్నో వెండి విగ్రహాలు, పాదుకల్ని వీటన్నింటినీ ఇచ్చుకుంటూ వస్తారు. కాబట్టి అది శ్యామాకి ఇచ్చినటువంటి విషయం. అలాగే విష్ణు సహస్రనామ విషయంలో కూడా ఇతనికి చాలా సన్నిహితంగా ఉంది. ఇతను ఎట్లా అంటే ఓసారి రామదాసి ఇద్దరు అక్కడ కూర్చొని ఉంటారు. ఆ రామదాసి అనేది ముక్కోపి, మహాముక్కోపి అతను విష్ణు సహస్రనామం చేసుకుంటూ ఉంటాడు. ఈ లోపల బాబాకి ఏదో కొంచెం ఆరోగ్యం బాగాలేదని చెప్పి వెంటనే ఏం చెప్తా అంటే నాకు కొద్దిగా సోనాముఖి కషాయం కావాలి, నువ్వు బజార్కి వెళ్ళి సోనాముఖి కషాయం దా అని చెప్పి ఆ రామదాసుని పంపిస్తాడు. ఆ బుక్ అక్కడ పెడతాడు. పెట్టగానే ఆ విష్ణు సహస్రనామ గ్రంథం తీసుకొని బాబా అంటాడు, ఇది ఎంత పవిత్రమైన గ్రంథమో తెలుసా, నాకు ఒకసారి గుండెలో పోటు వచ్చినప్పుడు ఈ గ్రంథాన్ని ఇక్కడ పెట్టుకున్నప్పుడు నాకు ఎంతో ఉపశమనం కలిగింది, కాబట్టి నువ్వు కూడా నేర్చుకో ఇవాళ నుంచి విష్ణు సహస్రనామ గ్రంథం అని చెప్పి అతనికి ఇస్తాడు. ఇచ్చేయగానే సరే తీసుకుని అతను మంచి గ్రంథం కదా బాబా చెప్పాడని పారాయణ మొదలుపెట్టిపోతుంటాడు. మొదలుపెట్టి లోపల రామదాస్ చిన్నగా వస్తాడు. వచ్చి రామదాస్ దాని గురించి పట్టించుకోడు. బాబాదంతా చాలా లౌక్యంగా ఉంటుంది కదా. బాబా రామదాస్ని పిలిచి ఏం చేయమంటాడంటే చూసా నీ విష్ణు సహస్రనామ గ్రంథాన్ని శ్యామ తీసుకుని వెళ్ళిపోయాడని చెప్పి అంటాడు. ఇతనికి ఇంకా ఆవేశంతో రగిలిపోతాడు. అక్కడేదో ఉంటే దాన్ని తీసుకుని కొట్టడానికి అతమే పోతుంటే వెంటనే ఆపి నువ్వు నిత్యం విష్ణు సహస్రనామం దొరుకుతున్నావు కదా, మరి నీలో వచ్చిన మార్పు ఇదేనా అని అంటాడు. అంటే బాబా ఏదైనా పని చేస్తే అక్కడ 2 ప్రయోజనాలు ఉంటాయి. ఇక్కడ శ్యామకు వచ్చిన ప్రయోజనం ఏంటంటే విష్ణు సహస్రనామం గొప్పతనం చెప్పాలి. రామదాస్కి వచ్చేది ఏంటంటే ఆ పారాయణ వల్ల ఇతను రావాల్సిన సంస్కారం ఏంటంటే రామదాస్లో తీసుకొచ్చాడు. అదేవిధంగా మనం కూడా నిత్యం పారాయణ చేస్తుంటాం, నిత్యం ప్రదర్శనలు చేస్తుంటాం, నిత్యం పూజలో పాల్గొంటాం. కానీ సంస్కారాల్లో మార్పు రాకుండా తామసికంగా మనం ఎన్నిసార్లు చేసినా ఏం పూజలు చేసినా వాటి వల్ల ఫలితం ఏమి ఉండదు కాక ఇంకా నెగిటివ్ ఫలితాలు మనం పొందించుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి మనము తామసికంగా చేసిన వాడికి ఫలితం శూన్యం కాకపోగా ఇంకా నెగిటివ్ ఫలితాలు వస్తాయి. అలాగే సాత్వికంగా ఎంతగా మనం చేసుకుంటే వెళ్ళగలిగితే భగవంతుడి తత్వానికి మనం అంత దగ్గరగా రీచ్కెళ్ళగలుగుతాం. అది ఆయనలో వచ్చేటువంటి గొప్పతనం కనపడుతుంది. అలాగే మనకు ఎన్నో క్షేత్రాలు, అలాగే బాబా దగ్గర ఉపాసని, అలాగే కబడ్డీ వీళ్ళందరూ సేవ చేస్తుంటే చూస్తూ ఉండేవాడు. అలాగే ఇందా చెప్పాం కదా ఆ శ్యామ ఉండే స్కూల్ ఉండేది కదా, ఆ స్కూల్లో చాలా కాలం పాటు శ్యామ ఉండేవాడు. ఆ తర్వాత రాధాకృష్ణ అదే ఇంట్లో ఉండేది. చివరికి బాబా దగ్గర గుర్రం వచ్చేది, శ్యామకర్ణ గుర్రం. ఆ గుర్రాన్ని దాంట్లో కట్టేయించేవాడు. కాబట్టి అట్లా ఉంటుండేవాడు. అయితే ఇంత సన్నిహితంగా ఉన్నటువంటి శ్యామకి బాబా సమాధి చెందిన తర్వాత ఆ వెలితి ఎంత అర్థమైంది. నేను ఇంత గొప్ప మహనీయుడి దగ్గర ఇంత చులకనగా మెలిగానా. అతను దాదాపు 40 సంవత్సరాల పాటు షిరిలో ఉంటాడు. 40 సంవత్సరాల్లో 20 సంవత్సరాల పాటు అనన్యంగా సేవ చేశాడు బాబా దగ్గర. సేవ చేశాడు. అయితే ఇందా చెప్పాను కదా ప్రతి విషయంలో చాలా బాబాతో సన్నిహితంగా ఉంటుండేవాడు. అతి స్వతంత్రం ఎక్కువైపోయింది. దానివల్ల అయితే అతను అనుకుంటాడు బాబా సమాజం తర్వాత ఇంత మహనీయుడి యొక్క సాంగత్యాన్ని నేను ఇంత సులభంగా తగ్గించుకోగలిగానా అనేటువంటి ఎన్నోసార్లు పరితపిస్తాడు. తప్పించి సరే అయినా కానీ అతనిలో బాబా పట్ల ఎంతో విశ్వాసం అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే ఇతని యొక్క గొప్పతనం ఏంటంటే 80 సంవత్సరాల పాటు జీవిస్తాడు. జీవించిన తర్వాత 80వ సంవత్సరంలో ఒక గురువారం పూట అతను మహాసమాధి చెందుతాడు. శ్యామ సమాధి చెందినప్పటికీ అతని కుమారుడు, అతని పేరు ఉద్ధవ్ దేశపాండే, అతనికి దాదాపు బాబా సమాధి చెందిన సమయానికి పిల్లవాడికి ఒక వయసు 12 లేదా 14 సంవత్సరాలు ఉంటాయి. పిల్లవాడికి రోజు బాబా దగ్గర వచ్చి కూర్చుంటూ ఉండేవాడు. ఆ పిల్లవాడు కూడా వాళ్ళ నాన్నతో పాటు వచ్చేవాడు. బాబా దగ్గరికి అనేక రకాల ప్రసాదాలు వచ్చేవిగా. ఆ ప్రసాదాల్లో ఇతనికి పాలకోవా, జీడిపప్పు పాకం అంటే బాగా ఇష్టం.
బాబా కూడా ఏం చేసేవాడు, ఆయన శ్యామ మీద ఉండే ప్రీతి ఏ విధంగా ఉందో ఇతని మీద కూడా అదే ప్రీతి చూపిస్తూ ఆ వచ్చిన ప్రసాదం గురించి అవి ఏరి మరీ ఇతను పెడుతూ ఉండేవాడు. సరే బాబా కూడా చెప్పేవాడు, శ్యామ చెప్పేవాడు, బాబా మీరు ఆ పిల్లవాడి పట్ల తన కొడుకు అయినప్పటికీ కూడా వాడి పట్ల మీరు మరీ ఎక్కువ ఎఫెక్షన్ చూపిస్తే వాడు మరీ అతి గారాభంగా తయారవుతాడంటే బాబా ఒప్పుకోడు. ఒకసారి వాడు స్కూలుకు పోకపోతే బాబా శ్యామ తనుకుంటా తీసుకొస్తాడు. కొట్టబోతుని వీడు వచ్చి మసీదులో కూర్చుంటాడు. ఉత్తరరాజు దేశపాండే గారు మసీదుకి వచ్చి కూర్చుంటాడు. కూర్చోగానే బాబా అంటాడు, అరే వాడిని కొట్టబాకని చెప్పి శ్యామ గట్టిగా మందలిస్తాడు. మందలిచ్చినప్పుడు శ్యామ అంటాడు, బాబా వాడు స్కూల్ ఎగ్గొట్టి ఇక్కడ తిరుగుతూ ఉంటే రేపొద్దున వాడికి భోజనం ఎవరు పెడతారని అడుగుతాడు. అడిగితే అప్పుడు బాబా ఏమంటాడంటే, వాడికి భోజనం నేను పెడతాను అని చెప్పి మాటిస్తాడు. వాడికి శ్యామ ఏమడిగాడు, వాడికి ఉద్యోగం సద్యోగం లేకపోతే వాడికి భోజనం ఎవరు పెడతారని అడుగుతాడు. బాబా ఏం చెప్పాడు, నేను పెడతానన్నాడు. ఆయన మాట ఎంత అక్షర సత్యం అంటే బాబా సిద్ధి పొందిన తర్వాత ఇతనికి ఎన్నో ఉద్యోగాలు చూస్తారు. శ్యామ కూడా సిద్ధి పొందుతాడు. అక్కడ ఉన్నటువంటి మిగతా బాబా భక్తులంతా కూడా ఇతనికి ఉద్యోగాలు ఇప్పిద్దామని అనేక ప్రదేశాలు తీసుకెళ్తాడు. కరెక్ట్గా ఇప్పుడు అహ్మద్నగర్ తీసుకెళ్దామని రెడీ అవుతారు అనుకోండి, కరెక్ట్గా బయలుదేరే సమయానికి ఇతనికి ఏదో అనారోగ్యం వచ్చేది, అయిపోవడం. షిరిడీ వదిలి బయలుదేరపోయాడా వెంటనే ఏదో ఒక అనారోగ్యం వచ్చేది. కాబట్టి ఇటువంటి దయనీయమైన పరిస్థితి అర్థమైన తర్వాత వాళ్ళందరికీ ఒక విషయం అర్థమైపోయింది, ఇతన్ని షిరిడీలోనే సెట్ చేయాలి, కానీ షిరిడీ దాటిస్తే మటుకు ఇతను సెట్ కాడనే విషయం వాళ్ళందరికీ అర్థమైపోయింది. సరే అందుకని ఏం చేశారు, సంస్థానంలోనే ఇతన్ని ఉంచేశారు. ఒక ఎంప్లాయీగా అపాయింట్ చేసి షిరిడీలో బాబా సేవ చేసుకుంటూ అలా గడిపేశాడు. ఒకసారి శ్యామకి ఆడ కూర్చున్నప్పుడు ఎవరో నల్లరాతి బాబా విగ్రహం, వినాయకుడి విగ్రహం ఒకటి తెచ్చిస్తారు. తెచ్చివ్వగానే బాబా ఒళ్ళో పెట్టుకొని శ్యామకి ఇచ్చి, శ్యామ ఇది నువ్వు దగ్గర ఉంచుకోమని చెప్తాడు. ఆ విధంగా ఇచ్చిన వినాయకుడి యొక్క విగ్రహాన్ని ఇప్పటికీ శ్యామ వాళ్ళంటూ ఉంది. కాబట్టి అంత అనన్యంగా సేవ చేశారు ఆ కుటుంబం అంతా కూడా బాబా గారికి. అలాగే ఈ మనము ఇంతటి శ్యామాద్రి ఒకసారి గమనిస్తే ఎంత గొప్పటి విశ్వాసానికి అతను ఉందంటే చివరిలో మనం చెప్పుకుంటూ వస్తే కపడే తన డైరీలో ఒక విషయం రాస్తాడు. ఏమని రాస్తాడంటే, బాబా శ్యామ నిద్రిస్తున్నాడు. నిద్రిస్తుంటే దగ్గర పోయి నేను గమనిస్తే, ఇప్పుడు మనం ఎవరైనా పడుకున్నాం అనుకోండి, పక్కన ఎవరైనా కూర్చుంటే ఏం సౌండ్ వస్తుంది, మనం గురక సౌండ్ కానీ లేదా గాలి పీల్చి వదిలే సౌండ్ వస్తుంది. కానీ శ్యామ దగ్గర కూర్చుంటే ఏం సౌండ్ వస్తుందంటే ఓం సాయి ఓం సాయి ఓం సాయినే వస్తుంది. అంటే తన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో సాయిని నిలుపుకున్నటువంటి గొప్ప మహనీయుడు శ్యామ. కాబట్టి అంటే వేరే ఇంకా అసలు వేరే ధ్యాస వేరే అనేటువంటిది లేదు. బాబా యొక్క తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పూర్తిగా ఎవరు నిలుపుకున్నాయంటే బాబాగానే నిలుపుకున్నాడు. అటువంటి ధన్యజీవి శ్యామ గారు. కాబట్టి అటువంటి మహనీయుడిని ఆదర్శంగా తీసుకొని మనం ఆ సాయి సన్నిధి గ్రంథంలో మాస్టర్ గారు అందించినటువంటిది విధానం. కాబట్టి ఎందుకంటే వీడందరినీ మనం ఒక్కొక్క ప్రకృతిలో అనేక జీవరాశుల వల్ల మనకు ఆ యొక్క ఉపదేశం అందుతుంది. ఎందుకంటే మన గురుచరిత్ర చివరి అధ్యాయంలో చెప్తారు, దాంట్లో అవధూతోపాఖ్యానంలో 24 మంది గురువుల నుంచి మనం నేర్చుకోవాలంటాడు. రామకృష్ణ పరమహంస గారు 3 నుంచి బాగా స్పష్టంగా తెలుసుకోవచ్చు అని చెప్తారు. వాళ్ళలో ఎవరెవరంటే చీమ ఒకటి, బాత్ ఒకటి, హంస ఒకటి. 3 నుంచి ఎవరెవరది, చీమ ఒకటి, బాత్ ఒకటి, హంస ఒకటి. చీమని ఇప్పుడు మీరు అక్కడ ఇసుక చక్కెర 2 కలిపేశారనుకోండి, అది ఏది మాత్రం తీసుకెళ్తుంది స్పష్టంగా, నువ్వు అంత బాగా కలిపేసేసేయి. ఇక్కడ ఇసుక చక్కెర 2 కలిపి అక్కడ పోసేయండి, స్పష్టంగా దేని మాత్రం తీసుకెళ్తుంది, కేవలం చక్కెరను మాత్రం తీసుకుని వెళ్తుంది. కాబట్టి ప్రకృతిలో ఉండే మంచి విషయాలు చెడ్డ విషయాలు ఉంటాయి, వాటిలోంచి మనం 2 కలిసే ఉంటాయి. వాటిలోంచి ఏది మాత్రం తీసుకుని మనం సైలెంట్గా వెళ్ళిపోతుండాలంటే మంచి విషయాలు మాత్రం తీసుకుని వెళ్తుండాలి. అలాగే మనకు ఈ బాతు ఉంది. బాతు ఇప్పుడు ఎక్కడ ఉంటుందమ్మా, బురదలో ఉంటుంది. దాని తెల్లగా ఉంటుంది బాతు, కానీ దాని మీద మురికి పడ్డా ఒక్కసారి అట్లా ఎదిలించుకుంటే మళ్ళీ ఆ తెలుపుదనం వచ్చేస్తుంది. మనము మన చుట్టూ రకరకాల వ్యక్తులు ఉండొచ్చు కావాలి, కానీ ఆ వ్యక్తుల ప్రభావం మన మీద పడకుండా మనం ఎంత స్వచ్ఛంగా ఉండాలో అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఎవరిని చూసి నేర్చుకోవాలంటే బాతుని చూసి నేర్చుకోవాలి. అట్లనే హంస ఉంది. హంస ఏం చేస్తుంది, పాలని నీళ్ళని 2 కలిపి అక్కడ పెట్టండి, స్పష్టంగా దాన్ని వేరు చేస్తుంది. పాలను పాలు చేస్తుంది, నీళ్ళని వేరు చేస్తుంది. కాబట్టి అదేవిధంగా మంచి చెడుని మనం దాన్ని విడదీసి స్పష్టంగా చూసుకున్నప్పుడే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మాస్టర్ గారు అందించినటువంటి ఈ యొక్క సాయి సన్నిధి గ్రంథం అనేటువంటి అంత పరమ పవిత్రమైనటువంటి గ్రంథం ఇది. ఈ గ్రంథంలో శ్యామ గురించి, అలాగే వారి యొక్క ఉద్ధవరావు దేశపాండే గారిని మన పెద్దవాళ్ళంతా కూడా చాలామంది షిరిడీ వెళ్ళే వాళ్ళంతా కూడా వారిని దర్శనం చేసుకోవడం జరిగింది. కాబట్టి వారికి బాబా గారితో ఉన్న సన్నిహితాన్ని ఎంతోమందితో పంచుకున్నారు. కాబట్టి అటువంటి శ్యామ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భగవంతుడి సన్నిధిని. ఎందుకంటే శ్యామతో ఒకసారి ఒక మాట అంటాడు బాబా శ్యామను ఊరినట్టు బొగ్గిలుతాడు. బొగ్గిలినప్పుడు బాబా అంటాడు, అతను అంటాడు, శ్యామ
బాబా మాకు ఇటువంటి దేవుడు వద్దు, మిఠాయిలు పంచే దేవుడు కావాలి కానీ అంటే అప్పుడు ఏమంటే, అరే మన ఇద్దరి సంబంధం ఇవాళది కాదు, 72 జన్మల నుంచి మన ఇద్దరం కలిసి వస్తున్నాం, అవన్నీ నాకు గుర్తున్నాయి, నీకు గుర్తులేవురా అంటాడు. అతనికి ఏంటంటే అతను అడిగేవాడు, బాబా యుద్ధం జరిగిందా, అంతమంది యుద్ధం చేశారా, కాబట్టి ఇవన్నీ అడుగుతుండేవాడు. వాటన్నిటిని ప్రత్యక్షంగా బాబాగారు చూపించారు. ఇన్ని అవకాశాలు అతనికి ఇచ్చాడు. భగవంతుడు మనం ఆశ్రయించి తెలిసింది చేసుకుంటూ పోతే తెలియంది ఆయన తెలియజేసి మనకు కావాల్సిన ఆయన ఇస్తుంటాడు. కాబట్టి అనన్యమైనటువంటి ఆయనని ఆశ్రయిస్తే మనకు కావాల్సినన్ని ఆయన ఏర్పాటు చేస్తాడడానికి ముఖ్యమైన ఉదాహరణ ఈ శ్యామ. కాబట్టి మళ్ళీ ఒకసారి దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలన్నింటినీ టచ్ చేయడం జరిగింది. ఆ గ్రంథాన్ని ఈ సత్సంగం వింటూ ఆ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారనుకోండి, ఇంకా అప్పుడు ఆ గ్రంథం పట్ల దాంట్లో ఉండే విషయాలు సాయి సన్నిధి వల్ల మనకు అర్థమైంది ఏంటంటే, బాబా సన్నిధిని మనం ఎంతగా గట్టిగా పట్టుకోవాలి, ఆయన సన్నిధి ఎంతగా సద్వినియోగం చేసుకోవచ్చు అనేది సాయి సన్నిధి గ్రంథం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఆ గ్రంథం ద్వారా మనకు ఆయన అనుగ్రహాన్ని ప్రసాదించమని కోరుకుంటూ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై, సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. హరి ఓం గురుదేవ దత్తం.